శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 24 నంద్యాల మంగళవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి క్రిస్మస్ ఆరాధన డిసెంబర్ 25 బుధవారం ఉదయం 10 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్, జూబ్లీ బస్టాండ్ దగ్గర, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 27 గుంటూరు శుక్రవారం. సమయం ఉదయం 7 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 28 ఖమ్మం శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 30 భీమవరం సోమవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువలపాలెం రోడ్, పెద్దమిరం, భీమవరం. ప్రార్థనా శక్తి వాచ్ నైట్ సర్వీస్ డిసెంబర్ 31 మంగళవారం రాత్రి 10 గంటల నుండి. స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, మెట్రో పిల్లర్ నంబర్ 843, కుకట్పల్లి. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథముల నుండి యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము, అందరూ తెరవండి. 34వ అధ్యాయము 28వ వచనం ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు. యెహెజ్కేలు గ్రంథము 34:28వ వచనం నేను చదువుతున్నాను, చూడండి. ఇక వారు అన్యజనులకు దోపుడు సొమ్ముగా ఉండరు, దుష్టమృగములు వారిని భక్షింపవు, ఎవరి వలన భయము లేకుండా వారు సురక్షితముగా నివసించెదరు. ఇందులో 2వ లైన్ అండర్లైన్ చేసుకోండి. దుష్టమృగములు వారిని భక్షింపవు. నిన్నే, నీ కొరకే. దుష్టమృగములు నిన్ను భక్షింపవు, నిన్ను తినేయటానికి లేవు. ఇంకా అంటే దీని అర్థం ఏంటని అనుకోవచ్చు. అప్పులోళ్ళు నిన్ను భక్షిస్తున్నారు అనుకుంటున్నావేమో. అంటే కొన్ని సమయాల్లో మన పరిస్థితి బాగోలేనప్పుడు, ఎంత బాగా లేకపోయినా అప్పిచ్చిన వాళ్ళు కొన్ని సమయాల్లో రాబందుల్లాగా పొడి చేస్తున్నారని బాధపడతాం. ఒకసారి చెప్తావు, ఈవేళ ఇవ్వలేకపోతున్నాను, తొందరలో ఇస్తాను. మొదట వారు వింటారు, వారికి ఇబ్బందులు వారికి ఉంటాయి. 2వసారి ఇస్తానని చెప్తాం, ఇవ్వలేకపోవచ్చు. 3వసారి అప్పుడు బహుశా నిన్ను బూతులు కూడా మాట్లాడవచ్చు. ఒక మాట మీద నిలబడలేవా అని అంటున్నారని బాధపడుతున్నావేమో. నీ జ్ఞానం లేదా? నీకు అసలు అందరూ చెప్పారు నీ గురించి ఇవ్వద్దని. నువ్వు మంచిదాను కాదు, నువ్వు మంచివాడు కాదు, నీకు ఇవ్వద్దన్నా సరే నేనే ఇచ్చానని పెద్ద పెద్ద మాటలు మాట్లాడే కొలది నీ గుండెని ఒక గుణపం పెట్టి పొడిసేస్తున్నట్టు ఉంటుందేమో. అయ్యో, నా దగ్గరుంటే తీర్చేదాన్నే కదా, నా దగ్గరుంటే తీర్చేవాడినే కదా, నా దగ్గర లేక బాధపడుతున్నాను. దేవా, నాకు ఎప్పుడు ఈ చెర నుండి తప్పిస్తావు, ఈ అప్పులు బాధ నుండి ఎప్పుడు తప్పిస్తావు అని ఏడ్చి ప్రార్థన చేసావు కదా. ఇక నిన్ను ఎవ్వరూ కూడా భక్షించరు. అలాంటి స్థితిలోకి దేవుడు నిన్ను మార్చుచున్నాడు. రోగము నిన్ను భక్షిస్తుందేమో. అయ్యో, ఈ రోగం ఏంటి? ఒక హాస్పిటల్కి వెళ్తే ఆ డాక్టరు కొన్ని రోజులు ట్రీట్మెంట్ చేసి మరలా పెద్ద హాస్పిటల్కి రిఫర్ చేస్తూ ఉంటాడు. మీరు ఇక్కడ కాదు, పలానా ఆ మిషనరీస్ అన్ని అక్కడ ఉన్నాయి, ఆ హాస్పిటల్కి వెళ్ళండి, ఈ హాస్పిటల్కి వెళ్ళండి, ఇక్కడ మీరు ట్రీట్మెంట్ చేసుకోండి అన్నప్పుడు కొన్ని సమయాల్లో ఎన్ని హాస్పిటల్ అని తిరగాలి దేవా, ఏంటి రోగము, ఏంటి బాధ అని ఏడ్చి ప్రార్థన చేసేవేమో. దేవుడిని ప్రార్థన ఆలకించాడు. ఇక రోగం అనేటువంటి దుష్టమృగము కానీ, మళ్ళీ ఆర్థిక ఇబ్బందులు పెట్టేటువంటి మనుషుల్ని కానీ, సమస్తాన్ని దేవుడు నీకు దూరము చేస్తున్నాడు. సురక్షితముగా నిద్రపోతావు. రోగము, అశాంతి, అన్యాయముగా నీ మీద మాటలేస్తూ ఉన్నటువంటి వారు ఎవరైనా సరే, ఇక దుష్టమృగములు నిన్ను భక్షింపవు, నిన్ను తినేయడం ఇంకెవరు కూడా. నీ బలం నీ దగ్గర ఉంటుంది, నీ సంతోషం నీ దగ్గర ఉంటుంది, నీ జ్ఞానం నీ దగ్గర ఉంటుంది, నీ ప్రార్థన, నీ జీవితం, నీ ఆశీర్వాదం సమస్తం నీ దగ్గర ఉంటుంది. ఇక ఎవరు దొంగిలించడానికి లేదు. ఈరోజు దేవుడే నీకు అద్భుతమైన వాగ్దానాన్ని పరలోకం నుండి ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. ఏంటంటే, దుష్టమృగములు నిన్ను భక్షింపవు. యెహెజ్కేలు 34వ అధ్యాయం 28వ వచనంలో, దుష్టమృగములు వారిని భక్షింపవు, ఎవరి వలన భయము లేకుండా. ఇంక అసలు భయము, నిద్రపోవటానికి కూడా భయపడుతున్నామో, లేకపోతే ఏదైనా కార్యక్రమానికి వెళ్ళడం భయపడుతున్నామేమో, అక్కడ వాళ్ళు వస్తారేమో, వీళ్ళు చూస్తారేమో, వీళ్ళు అడుగుతారేమో, భయము చేత తరం పడుతున్నా నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక నీకు భయము లేకుండా సురక్షితముగా నువ్వు ఉండులాగున దేవుడు నిన్ను బ్లెస్ చేస్తూ ఉన్నాడు. భయపడద్దు. ఎందుకు ఏడుస్తున్నావు?
ఎందుకు బాధపడుతున్నావు? నేను ఎవరికి కీడు చేయలేదు, అందరికీ మేలే చేశాను. నా బ్రతుకులాగా అయిపోయింది, నా జీవితంలాగా అయిపోయింది అని వేదన చెందుతున్నావా? దేవుడికి తెలుసు నీ నీతి, దేవుడికి తెలుసు నీ భక్తి, దేవుడికి తెలుసు నీ పరిశుద్ధత. ఆయన గొప్ప న్యాయాధిపతి, నీ పక్షంగా న్యాయం జరిగిస్తున్నారు. ఆత్మనికి తోడుండును గాక. గాడ్ బ్లెస్ యు. వాక్యంలోకి వెళ్దాం. యేసు ప్రభు పుట్టినప్పుడు అప్పుడు ఒక రాజుగారు ఉన్నాడు, హేరోదు. ఆ హేరోదు రాజు దగ్గరికి జ్ఞానులు వెళ్ళారు. ఎవరు వెళ్ళారు? జ్ఞానులు వెళ్ళి, రాజా మేము నక్షత్రం చూసి వచ్చాము, ఆయన నక్షత్రం, మీ ఇంట్లో ఎవరైనా ఒక మగబిడ్డ పుట్టాడా? ఈ నక్షత్రం ఏంటంటే రాకుమారుడు, మహారాజు, రాజ్యమును ఏలువాడు మహారాజు పుడితేనే ఇలాంటి నక్షత్రం పైనుండి కిందకు వస్తుందని మేము శాస్త్రాల్లో చదివాం. ఈ నక్షత్రం చూచి మేము అన్నీ సర్దుకుని ఒంటలు ఎక్కి బయలుదేరి వచ్చాం. దీన్ని కనుగొనాలి, ఎక్కడో మహానుభావుడు పుట్టాడని మేము వచ్చాము రాజా. ఆ రాజు ఏం చేస్తాడని ఈ రాజు అడిగాడు. పుట్టినరాజు ఏం చేస్తాడంటే అన్ని రాజ్యాల్ని పాలిస్తాడు, ప్రతి మనిషికి నెమ్మదినిచ్చి పాలిస్తాడు, గొప్ప రాజ్య పాలకుడు అవుతాడు అని చెప్పారు వాళ్ళు. అప్పుడు హేరోదుకి బాధ కలిగి నా రాజ్యం పడిపోతుందేమో అని చెప్పి వానికి కలవరం వచ్చింది. హల్లెలూయా. హేరోదు రాజు ఎలాంటి వాడంటే ప్రజల్ని ఏడిపించి వాడు బతుకుతూ ఉండేవాడు. ప్రజల్ని ఏడిపించటమే వాడికి ఇష్టం. ప్రజలు ఏడుస్తూ ఒకరిని ఒకరు పొడుచుకుని చచ్చిపోతూ ఉంటే వాడు చికెన్ జాయింట్లు తింటాడనమాట. అలాంటి క్రూరమైన మనసు హేరోదు అంటే సాతానుడికి గుర్తు. ఆమెన్. మరి యేసు ప్రభు వారు పుట్టినప్పుడు జ్ఞానులు చెప్పాక వానికి ఏమొచ్చిందో చూడండి. మత్తయి సువార్త, బైబిల్ ఉన్న వారందరూ తెరవండి, 2వ అధ్యాయము 3వ వచనం చదవండి. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు, మత్తయి సువార్త 2వ అధ్యాయము 3వ వచనం. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా ఉన్న యెరూషలేము వారందరూ కలవరపడిరి. హల్లెలూయా. అందరికి కలవరం వచ్చేసింది. దేంట్రా? మన పాలన, మన గవర్నమెంట్ పడిపోద్దేమో, మళ్ళీ కొత్త గవర్నమెంట్ వస్తుందేమో. ఈ జ్ఞానులు చెబుతున్నారు ఆ రాజంట పాలిస్తాడంట, లోకమంతటిని పాలించి వాడు పుట్టాడని వచ్చారు వీళ్ళు. ఏమో పుట్టే ఉంటాడేమో ఎక్కడన్నని. ఇలాగా మన ఆటలకి సాగవేమో అని భయం వచ్చేసింది. ఎవరికి? గట్టిగా చెప్పాలి. హేరోదు రాజుకి, అక్కడ ఉన్నటువంటి ఆ క్యాబినెట్ మినిస్టర్స్కి, వాళ్ళందరికీ కలవరం వచ్చేసింది. కలవరం అంటే ఏంటి చెప్పండి? భయం, భయం, భయం. ఎవరు చూడకుండా ఏదైనా చేసామనుకో, అది తెలిసిపోయింది అనుకోటి, ఏమొస్తుంది? భయం. ఆ భయము మెంటల్ కూడా వచ్చేది కొంతమందికి. కలవరం అనేది అనేక రకాలుగా వస్తుంది. సడన్గా మన చేతికి దగ్గరికి వచ్చిన ఆశీర్వాదం మనకు రాకుండా ఇంకొకరికి వెళ్ళిపోయింది అనుకోండి, భయంకరమైన కలవరం వచ్చేస్తుంది. భయము, ఆందోళన. నా ప్రియ సహోదరులరా, హేరోదుకి యేసుక్రీస్తు పుట్టాడని వినినప్పుడే వానికి కలవరం వచ్చేసింది. ఆ భయం వచ్చేసి వాడు ఏం చేశాడంటే 2 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలందరినీ చంపేయండి, మగ పిల్లలు అన్నాడు. అందరిని చంపేయడానికి సిద్ధపడతా ఉన్నప్పుడు దేవుని దూత యోసేపు దగ్గరికి వచ్చి, యోసేపు, ఒక దుష్టుడు ఉన్నాడు ఇక్కడ, వాడు 2 సంవత్సరాల లోపల మగపిల్లలను చంపేస్తున్నాడు. నువ్వు ఈ బిడ్డను ఎత్తుకుని, యేసు అని బాలుని ఎత్తుకుని నువ్వు ఐగుప్తు దేశానికి వెళ్ళిపో. అక్కడ ఈ జీవో పాస్ అవ్వదు, ఇది ఈ దేశంలోనే, నువ్వు ఆ దేశానికి వెళ్ళిపో అంటే వారు రాత్రి కాడ దేశము దాటి ఐగుప్తుకు వచ్చారు, ఈజిప్ట్కి వచ్చారు. ఈజిప్ట్లో యేసు ప్రభు వారిని ఒక ఇంట్లో దాచారు. ఎన్నాళ్ళు దాచారంటే ఈ హేరోదు రాజు చనిపోయే వరకు యేసు ప్రభుని అక్కడ దాచారు. నేను ఐగుప్తు దేశాన్ని దర్శించాను, ఈజిప్ట్ దేశాన్ని బాగా పరిశీలన చేశాను. చేసినప్పుడు యేసు ప్రభుని ఎక్కడ దాచారో ఆ ఇల్లు ఉంది. ఆ ఇల్లు భూమి కిందకు ఉంది. నేను లోపలికి వెళ్ళి చూసి వచ్చాను. నేను అక్కడికి వెళ్ళేటప్పటికే నా
శరీరాన్ని ఒక మహిమ తాకడం నేను అనుభవించాను. తప్పడడుగులు వేసిన యేసు ప్రభు వారు చిన్న చిన్న బుల్లు అడుగులు వేసిన ప్లేస్ అనమాట. అది చిన్న ఇల్లుది, లోపడుంది. నాకు అక్కడ నుంచి రాబుద్ది కాలేదు. నేను అంతగా దేవుని ఆత్మను అనుభవించాను అక్కడ. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ స్థలంలో చేతులుంచి అలా మోకరించి కొంత సమయం తీసుకుని నేను కొద్ది నిమిషాలు ప్రార్థన చేశాను. నా ప్రియ సహోదరులరా, చివరికి చదవండి. ఇదేం చేసేటంటే హేరోదు 2వ అధ్యాయము 19వ వచనం చదువుదాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 19వ వచనం. హేరోదు చనిపోయిన తర్వాత హేరోదు చనిపోయిన తర్వాత ఇదిగో ప్రభు దూత ఐగుప్తులో యోసేపునకు ప్రత్యక్షమై నీవు లేచి, ఇగో యోసేపు నువ్వు లేచి శిశువును తల్లిని తోడుకుని, బాగా గమనించండి, శిశువును తల్లిని తోడుకుని ఇశ్రాయేలు దేశానికి వెళ్ళిపో. శిశువు ప్రాణము అండర్లైన్ చేసుకున్నది 21వ వచనం. శిశువు ప్రాణము తీయజూచుచుండిన వారు చనిపోయిరని చెప్పెను. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పాలి. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతిద్దాం. యోసేపు దగ్గరికి దేవుని దూత వచ్చి చెప్తున్న మాట ఏంటంటే, మన వాక్యంలోకి వెళ్తున్నాం. ఈరోజు వాక్యం ఏంటంటే, హేరోద్ అనేవాడు దుష్టుడు, దుర్మార్గుడు, సైతాన్ అనమాట. ఇంతవరకు నీ కుటుంబాన్ని కలవరం చేశాడు కదా, నీ బ్రతుకుని భయముగా నడిపించాడు కదా. నీ ఇంట్లో చేతబడిగా పనిచేయొచ్చది, నిన్ను దయ్యం పట్టుకున్నట్టుగా నిన్ను నడిపించొచ్చది, నీ వ్యాపారం అంతా దివాలా తీసి ఉండవచ్చది, నీ ఆదాయము నీ కష్టార్జితం అంతా చిల్లుకుండలో పడిపోయినట్టు అయిపోయిందేమో. ఇప్పుడు ఎవరు ఆదాయాలు నిలబడట్లేదు, ఎవరు కష్టార్జితం అంతా కూడా రెక్కలు ధరించిపోతుంది. కష్టపడి సంపాదించిన ధనము వడ్డీలు కట్టుతున్నావేమో, కష్టపడి సంపాదించిన ధనము హాస్పిటల్ పాలైపోయేలా చేస్తున్నావేమో. ఇలాగ నీ మీద ఏలుబడి చేసిన హేరోదు లాంటి రాజ్య పాలన ఈ రోజుతో అంతమవుతున్నది. యేసు నీ కొరకు పుట్టి ఉన్నాడు. నీ హృదయంలో యేసుని చేర్చుకుంటే నీ మీద యేసు రాజ్య పాలన ప్రారంభమవుతుంది, సాతానుడు పాలన అంతమవుతుంది. హల్లెలూయా. నీ ఇంటిలో యేసు పాలన ప్రారంభం అవ్వాలంటే నీ గుండెలో నీ హృదయంలో యేసు దేవుడని చేర్చుకోవాలి. నీవు నిజముగా నామకార్థ క్రైస్తవునిగా ఉంటే నీకు రాదు, కానీ యథార్థంగా నువ్వు యేసుని ఒప్పుకుని యేసు నామములో నిలబడితే నీ మీద ఇక ఏ దుష్ట ప్రభావం పనిచేయదు. బహుశా నువ్వు నాశనం అయిపోవాలని ఎవరైనా చేతబడి చేసి ఉండవచ్చు, లేకపోతే ఎవరైనా మంత్రించి ఉండవచ్చు, ఎవరైనా నిన్ను శపించి ఉండవచ్చు, ఎవరైనా నీకు ఏదైనా నీకు తెలియకుండా రహస్యంగా ఏ పూజలైనా చేసి ఉండవచ్చు. ఏదో ఒక కర్మ, ఏదో ఒక శాపము నీ మీద ఏలుబడి చేస్తుందని గ్రహిస్తున్నావు కదా. ఇంట్లో శాంతి లేదు, ఇంట్లో నెమ్మది లేదు, వ్యాపారం ఇలాగైపోయింది, బిడ్డ జీవితం అలాగైపోయింది, నా బ్రతుకు ఇలాగైపోయింది, నేను ఇంకా బ్రతకలేను, ప్రతి సమయం చనిపోతే మేలని నువ్వు తరమబడుతున్నావే. ఈ తరమబడిన స్థితి ఈరోజు దేవుడు దాన్ని బ్రేక్ చేస్తున్నాడు. నీ ప్రాణము తీయజూచువారు చచ్చిపోయారు. ఆమేన్. నీ మీద ఏలుబడి చేసేదాని పవర్ ఆగిపోయింది, యేసు పవర్ ప్రారంభమైంది. గట్టిగా హల్లెలూయా చెప్పండి. యేసు రాజ్య పాలన ప్రారంభమవుతుంది. మీరు నమ్మగలిగితే గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇక నువ్వేమి కట్టుకొని అవసరం లేదు, ఇల్లు మారక్కర్లేదు, ఎక్కడికి పారిపోకలేదు, యేసుకి చోటిస్తే చాలంతే. ఆమేన్. నీవు గుండె నిండా యేసుకి చోటి, యేసుని రక్షకుడిగా పూజించు, యథార్థంగా నీ ఇంట్లో జీవించు. నీ ఇంట్లో క్రీస్తు రాజ్య పాలన స్టార్ట్ అవుతుంది. అబద్ధాలాడటం మానేయండి. మీ ఇంట్లో యేసయ్య పాలన ప్రారంభం అవ్వాలంటే మీరు అబద్ధాలాడటం మానేయండి. నేను అబద్ధం ఆడటం మానేస్తానన్న వారందరూ కూడా గట్టిగా హల్లెలూయా చెప్పండి. మీరు అబద్ధాలు ఆగిపోతే మీ ఇంట్లో డబ్బులు నిలబడతాయి. నువ్వు ఎర్రగొడ్డు కట్టినా పసుపు గొడ్డు కట్టినా పోతాయి. ఏది నీ ఆదాయం నాశనం కాకుండా ఆపలేదు.
నువ్వు ఏ టెంకాయలు కొట్టినా ఆగవయి. నువ్వు ఇంటి చుట్టూ పెద్ద ప్రహారీ తీసుకుని గేట్ ఈ పక్క మార్చిన ఆగదది. నీ గుండెలో యేసు రావాలి. యేసు పాలన ఎలా ఉంటుందో చెప్పనా మీకు? హేరోదు పాలన కలవరం, తర్వాత హత్యలు, రోగాలు, భయము, తరమబడటం. యేసు పాలన ఎలా ఉంటుందో చెప్పనా? యెషయా గ్రంథంలోకి రండి. ఆ యేసు పాలన చూపించి మీకు ప్రార్థన చేస్తాను. యెషయా గ్రంథం 65వ అధ్యాయము. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 19వ వచనం. ఐజయా చాప్టర్ 65 నేను యెరూషలేమును గూర్చి ఆనందించెదను. అందరూ ఇదిగో మీరందరూ క్రిస్మస్ నుంచి ఈరోజు ఈ పరిశుద్ధ దేవుని ఆరాధనలో నుండి మీతో వస్తున్న పాలన ఇలాగుంటుంది అనమాట. దేవుని మాట ఏంటంటే, చదవండి. నేను యెరూషలేమును గూర్చి ఆనందించెదను. నేను యెరూషలేమును గూర్చి ఆనందించెదను. నా జనులను గూర్చి హర్షించెదను. నా జనులను గూర్చి హర్షించెదను. రోదన ధ్వనియు, రోదన ధ్వనియు, విలాప ధ్వనియు దానిలో ఇకను వినబడవు. అక్కడ అందరూ నాతో ఈ మాట చదవండి. యెషయా గ్రంథం 65వ అధ్యాయము 19-20 వచనం. నా జనులను గూర్చి హర్షించెదను. రోదన ధ్వనియు, విలాప ధ్వనియు దానిలో ఇకను వినబడవు. అక్కడ ఇకను కొద్ది దినములే బ్రతుకు శిశువులుండరు, కాలము నిండని ముసలివారుండరు, బాలురు 100 సంవత్సరముల వయసు గలవారై చనిపోవుదురు. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మీకు ఈ పాలన కావాలా? మీరెక్కడో బురదలో మునిగితే రాదు ఇది, ఎక్కడో బండెక్కితే రాదు ఇది, గోతులో దిగితే రాదు ఇది. నేను పాపము చేయను, అబద్ధం ఆడను, సత్యమూర్తి, సత్యమైన యేసు నా మీద నువ్వు పాలించు, నా గుండెలో నువ్వు ఉండాలి, నా ఇంట్లో నువ్వు ఉండాలని నువ్వు అడిగితే ఈ రోజు నుండి రోదన ధ్వని మీ ఇంట్లో ఉండదు. ఇక ఏమన్నాడు అక్కడ? రోదన ధ్వనియు. నాతో చెప్పండి. రోదన ధ్వనియు. ఇంకా గట్టిగా నేను చెప్పినట్టు చెప్పండి. ఓ సాతానా, నా యేసు నా మీద పాలిస్తున్నాడు. ఇక రోదన ధ్వనియు, విలాప ధ్వని నా ఇంటిలో ఉండవు. గట్టిగా చప్పటి ప్రభుని స్తుతించండి. యేసు రాజ్య పాలన. మీ ఇంట్లో షుగర్ వచ్చి చచ్చిపోయే వాళ్ళు ఉండరు, ఇక బీపీ పెరిగిపోయి గుండె ఆగిపోయే వాళ్ళు ఉండరు, హార్ట్ ఆగిపోయే వాళ్ళు ఉండరు. 100 సంవత్సరాల ఆయుష్ ఉంటుంది. గట్టిగా చప్పటి పెట్టండి. నీ బిడ్డ 100 సంవత్సరాల ఆయుష్ ఉంటుంది. నీ 100 సంవత్సరాలు బతుకుతావు, 100 సంవత్సరాలు సుఖముగా బ్రతుకుతావు. యేసు నీకు కృపాక్షేమములు కలగజేస్తున్నాడు. ఆమేన్. నీవు ఇంటి నుండి హాస్పిటల్కి వెళ్ళే రోజులు ఆగిపోయినాయి. 7 మార్లు ఆమెను చెప్పండి. ఇంకా హాస్పిటల్కి వెళ్ళరికి 100 సంవత్సరాలు ఆయుష్. కిడ్నీ పోయిందని ఏడవకు, లివర్ పోయిందని ఏడవకు, మళ్ళీ రికవర్ అయిపోతాయి. యేసునామములో స్వస్థత కలుగుగా. మీ డబ్బులన్నీ మీ ఇంట్లోనే ఉంటాయి. వడ్డీ పట్టిపోయే వాళ్ళు ఇంకా రారు మీ ఇంటికి. అప్పిచ్చే వాళ్ళ ఇంటికి నువ్వు వెళ్ళవు, నీవే అప్పిస్తావు వడ్డీ లేకుండా. యేసు పాలన, ఇది యేసు పాలన, యేసయ్య గవర్నమెంట్. రోదన ధ్వని. రోదన, రోదన అంటే ఏంటి? ఎలా ఉంటుంది రోదన? ఎంతమందికి తెలుసు? ఏడుపులో అదో శాఖ. అది ఏంటండి? ఏడుపులో అదో శాఖ, చాలా కాస్ట్లీ ఏడుపది. గుండె బాదుకుని ఏడుస్తుంది. నీ ఇంట్లో రోదన ధ్వని ఉండదు, వినబడదు. నువ్వు ఇంటికి వెళ్తావు అనుకో, నీ భార్య మంచిగా నెమ్మదిగా ఉంటుంది. నీ భార్యను చూసినప్పటికీ, నీ తల్లిని చూసినప్పుడు, నీ పిల్లల్ని చూసినప్పటికీ నీకు ఎక్కడ లేని బలం వచ్చేస్తుంది. అంటే నీ ఇంట్లో యేసు ఉంటాడు. ఆమేన్. నీ భర్త వైపు చూసినప్పుడు నీ భర్త ఏది చేసినా ఫలిస్తుంది.
ఇక నీ ఇంట్లో తల బాదుకునేది ఉండదు, కాలు పైకెత్తి తన్నేది ఉండదు, కచ్చ ఇలా పెట్టుకుని కజ్జి మాట్లాడడానికి ఉండదు. ఇక యేసు శాంతినిస్తాడు. ఇక మీదట రోదన ధ్వని, రెండవది విలాప ధ్వని. నా ప్రియ సహోదరులరా, కొత్త సంవత్సరం మీ అందరి గృహాల్లో శాంతి ఉండబోతుంది. ఈ రోజు మీరు విశ్వసిస్తే ఇక్కడ ఈ అభిషేకము నుండే దీవెన కలిగిన ఆశీర్వాదం తెల్లబోతున్నారు. యేసుక్రీస్తు పాలనలో రోదన ధ్వని ఉండదు, రెండోది విలాప ధ్వని ఉండదు. తర్వాత ఇంకొక మాట అన్నాడు అక్కడ. ఎన్ని సంవత్సరాలు అది? 100 సంవత్సరములు. చూడండి అక్కడ, ఇకను కొద్ది దినములే బ్రతుకు శిశువులు ఉండరు. మీ ఇంట్లో కొంచెం కాలము చేసి, అంటే కొంత వయసు వచ్చాక చాలామంది యవ్వన కాలంలో యాత్రకి వెళ్ళి చనిపోయిన మాటలు మనం వింటాం. ఇంజనీరింగ్ చదువుతున్న స్టూడెంట్స్ ఎంతోమంది ఆ బోటు తిరగబడిపోయి మునిగిపోయారని న్యూస్లు విన్నాం మనం. లేదా పిక్నిక్కి వెళ్ళి సముద్రంలో కొట్టిపోయారని విన్నాం. ఇలాంటి ఏ కీడు ఇక మీదట మీ ఇంట్లోకి రాదు. నీ పిల్లలు ఆరోగ్యముగానే ఎదుగుతారు. ఎక్కడికి ప్రయాణం చేసినా నీ బిడ్డలు కృపాక్షేమములతో ఉంటారు. లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకొక మాట మీకు చూపిస్తున్నాను. ఫైనల్గా 23వ వచనం చదవండి. వారు వృధాగా ప్రయాసపడరు. అందరూ 65వ అధ్యాయము యెషయా గ్రంథం 65:23. వారు వృధాగా ప్రయాసపడరు. అందరూ చదవాలి. వారు వృధాగా ప్రయాసపడరు, ఆకస్మికముగా కలుగు అపాయము నందుటకే పిల్లలను కనరు. వారు యెహోవా చేత ఆశీర్వదింపబడిన వారగుదురు. వారి సంతానపు వారు వారి యొద్దనే ఉందురు. చేతులు పైకెత్తి గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును స్తుతించండి. ఇంతవరకు నీ ప్రయాసము వృధా అయిపోయిందేమో. అయ్యో, నేను ఎంత కంపెనీ పెట్టాను, ఎంత వ్యాపారం చేశాను, ఎంత వ్యవసాయం చేశాను, ఎంత ఉద్యోగం చేశాను, ఎంత చేసినా ఏది లేకుండా పోయిందని ఏడుస్తున్నావు కదా. అది హేరోదు పాలన. నీ ఇంటి మీద ఏదో దుష్ట ప్రభావం పనిచేసింది, అందుకే నీ ఇళ్ళలా పాడైపోయింది. ఈ క్రిస్మస్ సందేశం ఏంటంటే, ఈ క్రీస్తు జన్మదిన వేడుకగా విలాపధ్వని వినబడదు. నీ ప్రయాసము వృధా కాదు. ఏ పని అనుకుని ఎక్కడికైనా వెళ్ళినా జయముతో తిరిగి వస్తావు. ఏదైనా కొంచెం పెట్టుబడి పెట్టి వ్యాపారం చేస్తే బలమైన లాభంతో బయటకు వస్తావు. ఎవరితో కలిసి వ్యాపారం చేసిన దీవెనగా ఉంటావు. ఏ పని తల పోసుకున్న జయముతోనే ఉంటావు. నీ ఇల్లు బంగారం అవునుగాక. అందరూ ఉన్న చోట లేచి నిలబడదాం. యేసు పాలన దీవెనకరమైనది. శిశువుని చంపజూచిన వారు చనిపోయిరి. ఈరోజు మీరు ఇక్కడ ఉండగానే శుభవార్త వింటున్నారు. మీరు ఇంటికి వెళ్ళేటప్పటికి దరిద్రం చచ్చిపోయి వెళ్ళిపోయింది. నీ ఇంటి మీద ఏ దోషము పనిచేయదు, ఇంకా ఏ కీడు పనిచేయదు. ఎవరెవరు శత్రువులు నీకు ఎంత చెడ్డ పెట్టినా దేవుని వెలుగు నీ ఇంట్లోకి వస్తూ ఉంది. మీరు ఇక్కడ నుంచి అభిషేకంతో వెళ్ళిన వెంటనే మీ కుడి పాదము 7 మార్లు యేసు రక్తం చేయమని మీ ఇంట్లో అడుగు పెట్టండి. దీవెన ప్రాప్తించునుగాక. లేచి నిలబడిన వారు 2 చేతులు పైకెత్తి, నాకు హేరోదు పాలన వద్దు బాబు, ఈ దరిద్రం పోవాలి, ఏం పాపం చేశాను, చేతికొచ్చి ఇది రావట్లేదని ఏడుస్తున్నావు కదా, అన్నీ సంపాదించుకుంటే దొంగోడు ఎత్తుపోయిన ఏడుస్తున్నావు కదా, వడ్డీలు పాలైపోయింది, హాస్పిటల్ పాలైపోయింది, కుటుంబ సభ్యులందరూ నా సంపాదన తెలిసారని ఏడుస్తున్నావు కదా. నీ దుఃఖాన్ని ఆయన చూశాడు. ఇక నీ మీద ఏలుబడి చేస్తే ఆ దుష్ట శక్తులన్నీ కూడా చనిపోయినాయి. అన్ని చనిపోయినాయి. నువ్వు ఇంటికి వెళ్ళేటప్పటికి నీ ఇల్లే ఒక వెలుగుగా కనపడుతుంది. నీ వ్యాపారంలో అభివృద్ధి చూస్తావు. నెల నెలకి మార్పు వస్తుంది. ప్రతిరోజు ఆనందాన్ని చూస్తావు. ఒక ఆత్మ ధైర్యాన్ని చూస్తావు. శుభ కార్యాలు జరగటం ప్రారంభమవుతాయి. ఇక ఏది చేసినా శుభమే, ఏది చేసినా శుభమే. ఎక్కడికి వెళ్ళినా శుభవార్తలు వింటావు. ఆయుష్ పెరుగుతుంది, రోగము నీ నుండి దూరం అవుతుంది. అందరూ కూడా నమస్కరించండి, కళ్ళు మూసుకునండి. రోదన ధ్వని ఇంక మీ ఇంట్లో వినబడదు. ప్రార్థన చేద్దాం.
రోదన ధ్వని వినపడదు, స్తోత్రం విలాప ధ్వని వినపడదు. స్తోత్రం. నీ ఇంట్లో అందరూ 100 సంవత్సరాల ఆయుష్ కలిగి ఉంటారు. ఎస్ ఈ రోజే నువ్వు పాపాన్ని ఒప్పుకో. స్తోత్రం. యేసయ్య నా పాపాలు క్షమించు. ఎస్ లోకరక్షకుడిగా జన్మించిన వాడా, ఎస్ నీవు నా ఇంట్లో ఉండాలి. నేను నీకు విరోధంగా పాపం చేశానేమో, నన్ను క్షమించు, నన్ను పరిశుద్ధపరచు. నా మీద నీ రాజ్య పాలన కావాలి, నా ఇంటికి నీ రాజ్య పాలన కావాలి, నీ నడిపింపు నాకు కావాలి, నీ నడిపింపు నా బిడ్డకు కావాలి. సమాధానం లేకుండా నీ ఇంటిని గలిబిలి చేసిన దుష్ట శక్తి నీ కుటుంబాన్ని విడిచిపోయింది. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 7 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం.